अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आर्य विश्व महासभा के रियासती नायब सदर तोपाजी आनंद किशोर की क़यादत में तकरीब इजहार तशक्कुर मुनक़्क़िद किया गया। वासवी कनका परमेश्वरी जयंती को सरकारी तौर पर ऐलान किए जाने पर आर्य विश्व महासभा के रियासती नायब सदर तोपाजी आनंद किशोर की ज़रा क़यादत संगारेड्डी के IB में एक पुरवक़ार तकरीब का इजहार तशक्कुर का मुनक़्क़िद किया गया। इस मौके पर मेहमान ख़ुसूसी के तौर पर शरीक म्यूनसिपल चेयरपर्सन वनिता ने खिताब करते हुए कहा कि वासवी कनिका परमेश्वरी जयंती को सरकारी सतह पर तस्लीम किया जाना निहायत खुश आइंद इक़दाम। रियासती नायब सदर वासवी महासंस्थान ने चेयरमैन तोपाजी आनंद किशोर ने अपने खिताब में हुकूमत के इस फैसले का खैर मकदम करते हुए कहा कि यह आर्य विश्व बरादरी के लिए बाइसे मसरत है। భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాన్ని అధికార పండుగగా చేసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మాకు పండుగనిచ్చినందుకు మేము మా కులం మా ఆర్యవైశ్య జాతి అంతా నీకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఏది చేసినా గతంలో కూడా ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర పీరియడ్లో అప్పుడు రోషయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది, అతను గవర్నర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాసవి మాత జయంతిని భారతదేశంలో ఉన్న ఆడవైశ్యులు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో వైశ్యులు ఉన్నారు. ఆ వైశ్యులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా పిలుస్తారు. మన తెలంగాణలో కోమట్లు అంటారు, అదేవిధంగా ఆంధ్ర పోతే ఆడవైశ్యులు అంటారు, అలాగే మహారాష్ట్రలో పోతే తమిళనాడు పోతే షెట్టిలు అంటారు, మహారాష్ట్రలో పోతే బజాజ్ అంటారు, జైన్లు అంటారు. ఇట్లా రకరకాల పేర్లతోని పిలిచే ఆర్యవైశ్యుల్ని మనోభావాలను గుర్తించి మా కీర్తి ప్రతిష్ట పెంచే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా పేరున నమస్కారం తెలియపరుస్తూ 26 జయంతిని ఈ యొక్క తెలంగాణలో మనమందరం కలిసి మనస్ఫూర్తిగా చేసుకొని ప్రభుత్వానికి అభినందన తెలుపుదామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహకరించిన మా నాయకుడు జగ్గారెడ్డి గారికి, గిరిమా జగ్గారెడ్డి గారికి, జిల్లా మంత్రివర్యులైనటువంటి దామోదర్ రాజకృష్ణ గారికి, అలాగే దీనికి ఎంతో కృషి చేసిన కల్వ సుజాత గారికి, కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారికి మేము పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాతా జయంతి ఉత్సవాలను రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి మన ఆలయ కమిటీ చైర్మన్ వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ సేఠ్ గారికి, రాధాకిషన్ గారికి, విద్యాసాగర్ గారికి, జ్యోతిలింగం గారికి, లీనా హరీష్ గారికి, ఇక్కడికి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, ఆర్యవైశ్య సంఘం మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతటి గొప్పగా మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన ఆలయ కమిటీ చైర్మన్ వాసవి మాత ఆలయ కమిటీ చైర్మన్ కిషన్ సేఠ్ గారికి, రాధాకిషన్ గారికి, విద్యాసాగర్ గారికి, జ్యోతిలింగం గారికి, లీనా హరీష్ గారికి, ఇక్కడికి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, ఆర్యవైశ్య సంఘం మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతటి గొప్పగా మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మరోసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.